కృష్ణ దేవుడి పేరు పెట్టుకున్నావు. ఎవరు మీకు? ఖమ్మం జిల్లా ఎక్కడ? ముదిగొండ గంధసిరి. అక్కడ సౌండ్ చేయటం ఆపమానండి. సౌండ్ చేయటం ఆపమానండి. ముదిగొండ గంధసిరి. ఏమిటి మీరు? జంగాలు. కోయోళ్ళు వేరు, జంగాలోళ్ళు వేరు. కోయోళ్ళని ఎందుకు చెప్పుకుంటాం? మళ్ళీ కోయోళ్ళు ఎస్టీల కిందకు వస్తారు. మీరు ఏ రిజర్వేషన్ లేని వాళ్ళు, మీరు ఏ రిజర్వేషన్ లేని వాళ్ళు మీరు. మరి కోయోళ్ళు అని ఎందుకు చెప్పుకుంటాం? బుడగ జంగాలు. తాతల కాలంలో తీసేసేస్తాం. ఇంత అంటే కొట్టేటి వేస్తాం. అవసరం జంగాల తాతల రోజులని కొట్టేటి పోయినాయి. దాని ఏదో అంటారంట, దాన్ని ఇప్పుడు కొడతారంట. అవి తాతల ఉన్నాయి, అవి మనకి తీసేసినవి. ఎవరు అవి పట్టించుకోవడం తీసేసేది. మామూలు చెప్పుకుంటూ మీ తాతల కాలంలో చెప్పుకున్నారు జాతకాలు. అది కొట్టేవాళ్ళు, జాతకాలు చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో. అది తీసేసినప్పుడు ఇది ఎందుకు తీసేయాలి మరి మీరు? జ్యోతిష్యం అది కొట్టడం మీ ఆచారం ప్రకారం అది కొట్టడం, దాన్ని ఏమంటారో కూడా తెలియదు మీకు. సరే, నమ్మకం కొట్టడం తీసేశారు, మీకు అలవాటు లేదు. కానీ ఇది మాత్రం అనువంశికంగా తీసుకొస్తున్నారు మీరు. నాకు జ్యోతిష్యం చెప్తావా? జనానికి అందరికీ జ్యోతిష్యం చెప్పేవాడివి. ఇవాళ నన్ను ఒకటి తీసుకెళ్ళి శ్రీధర్మశాస్త్ర కప్పు చెబుతారు, అక్కడ నాకు నా బండారం బయట పెడతారు, మొత్తం దేశం మొత్తం తెలియజేస్తారని చెప్పి నీ జాతకం నీకు తెలియదా? నీ జాతకం నీకు తెలియదా? ఎన్నాళ్ళు మోసం చేస్తారు జనాన్ని? జనాన్ని ఎన్నాళ్ళు మోసం చేస్తారు మీరు జాతకాలు చెప్పుకోవచ్చు, అడుక్కోవచ్చు. జాతకాలు చెప్పుకోవచ్చు, అడుక్కోవచ్చు, తప్పేం కాదు. మీ కులవృత్తి అంటున్నారు, చేసుకోండి. ఇదేంటి ఈ నల్లబట్టలు ఏంటి? ఈ నల్లబట్టలు ఏంటి? ఈ స్వామి క్షుద్ర పూజలు చేస్తాడు. క్షుద్ర పూజలు చేసే బ్యాచ్ ఇది. ఇగో ఇక్కడ ఈ అమ్మాయి ఎవరో ఈ ఫోటోలు పెట్టుకు తిరుగుతున్నాడు. ఏం చేయడానికో మరి. అదేమంటే నాతో జ్యోతిష్యం చెప్పించుకుంటుంది, నాతో జాతకం చెప్పించుకుంటుందని చెబుతున్నాడు. ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలు జరగవంటే జరగకేం చేస్తాయి? ఇట్లా ఫోటోలు ఇట్లా తెలియని వాళ్ళకి ఇచ్చేస్తే ఏం చేస్తారు? వీడికి మళ్ళీ చంద్రన్న బీమా అంట. పనిచేసే వాళ్ళకి, కష్టపడే వాళ్ళకి ఏ బీమాలో లేవు మన ప్రభుత్వాల్లో. ఏ పనికి మాలిన సర్టిఫికేట్లు పట్టుకున్నాడు. పెనుగంచిపోలు తిరుపతమ్మ, బెజవాడ దుర్గమ్మ, ఏంటనుకున్నా మరి. ఇగో వీళ్ళు కస్టమర్లేనా? వీళ్ళు కస్టమర్లే. ఎంత తీసుకున్నావు వీళ్ళ దగ్గర? 600 తీసుకున్నావు. ఏం జాతకం చెప్పావు? నీ జాతకం మార్చేస్తానని చెప్పావా? బాలకృష్ణ ఫోటో పెట్టుకున్నావు. బాలకృష్ణ సినిమాకి వెళ్ళావు నిన్న. ఫోటో అయితే పెట్టుకున్నావు. బాలకృష్ణ అభిమాని నువ్వు? నాన్నగారిది కాబట్టి నాన్నగారి కారణంగా లక్ష్మీదేవి, దుర్గమ్మ, పిల్లలు ఏంటో జనాన్ని. ఈ అబ్బాయి సంవత్సరమా శుద్ధ పూజ చేసేవాడి నువ్వు? ఒంట్లో బాగా నేను బాగు చేస్తానని చెప్పి డబ్బులు పీకుంటావు నువ్వు. సరే, ఇది ఎక్కడ చూసినా డబ్బులు అంటే లెక్కలేదు మీకు. స్వామి దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం ముఖమండప దర్శనం 100 రూపాయలు.
టికెట్ కొన్నాడు. ఇగో ఇది చూడొచ్చు, ఈ స్వామి వేసుకొచ్చిన బట్టలు, ఈ స్వామి వేసుకొచ్చిన బట్టలు. ఈ స్వామి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, పొద్దున్న నుంచి 11 గంటల వరకు అడుక్కుంటే మన హిందువులు ఎర్రి మంది ఇచ్చిన డబ్బులు ఇవి. వాడెవడో తెలియదు, నల్ల బట్టలు వేసుకున్నాడు, డబ్బులు ఇచ్చారు 2500. పొద్దున్నుంచి బాయ్ ఒకసారి మీరు రండి, 1 లీటర్ అండి, 1 లీటర్ అండి. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎర్ర టెండలో బొచ్చులు మోసే టాపీ మేస్త్రికి ఎంత ఇస్తున్నారు స్వామి? 700. బాగా ఇస్తే 750. పొద్దునుంచి సాయంత్రం వరకు గాడి చాకిరీ చేసే చేలో కూలీకి ఎంత ఇస్తున్నారు స్వామి? 500. ఇంకా ఇస్తే 550, 600, 500. వీరికి చూడండి ఎట్లా ఇచ్చారు ఈ డబ్బులు. ఒకరికి తెలియకుండా ఒకడు, ఒకరికి తెలియకుండా ఒకడు. 2500 రూపాయలు. ఈ ఇండియన్ కరెన్సీ కాదు, యూరోలు, పెన్నీలు. ఎన్ఆర్ఐలు. సరే, ఇక నీ పరిస్థితి అండి. ఈ మాల నువ్వు వేసుకున్నావా, ఎవరన్నా వేశారని కరెక్ట్గా చెప్పు. నువ్వే వేసుకున్నావు, ఎప్పుడు వేసుకున్నావు? ఒకసారి రమ్మా, అమ్మాయిని చూపించు. పొద్దునుంచి సాయంత్రం వరకు ఇక్కడ చాకరీ చేసి నీకు ఎంత ఇస్తున్నావు? 400. సరే, పొద్దునుంచి సాయంత్రం వరకు, పొద్దున్న 6ంటికి వస్తారు, సాయంత్రం 7 దాకా ఉంటారు ఇక్కడ. వీళ్ళకి ఇచ్చేది 400. స్వామికి ఏ ఆయాసం లేకుండా పొద్దున్న నుంచి 11 గంటల లోపు 2500 వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళ తప్పు కాదు స్వామి, వీళ్ళకి డబ్బులు ఇచ్చే వెర్రి మందది తప్పు. ఇప్పుడు ఎవరో డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, ఎవడు అడుక్కుంటాడు? బట్టలకే అసలు మన వీడియోస్ మ్యాక్సిమమ్ హిందూ సోదరులు, హిందూ మిత్రులు అందరూ కూడా షేర్ చేశారు. అందరికీ కూడా తెలిసినా కూడా ఇంకా డబ్బులు ఇస్తున్నారంటే వాళ్ళు ఏమనాలి? నేను 1-4 సార్లు చెప్తున్నా, ప్రతి వీడియోలోనే చెప్తున్నా. నిన్న ఇక్కడ సద్దికి దాతలు బియ్యం ఇవ్వడానికి వచ్చి ఆ దాత నిన్న వచ్చినోడకి 10 రూపాయలు కానికేసి దండం పెట్టుకున్నాను. ఏడుకొండ స్వామి ఆయన పట్టుకొస్తాను. నీ అందరూ నువ్వే వేసుకుంటావు మాల. ఏం చేస్తావు? సాయంత్రానికి మాల తీసి ఏం చేస్తావు? పక్కన పెడతావు. పక్కన పెట్టి గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టవా? నిజం చెప్పు. ఈ డబ్బులన్నీ ఏం చేస్తావు? ఏ అలవాటు లేనప్పుడు ఇన్ని డబ్బులు ఏం చేసుకుంటున్నాను? నెల చూసుకోవాలి. నేను చెప్పుకున్న పరిస్థితుల్లో వచ్చాను సార్. బాగానే ఉన్నావుగా, నెల వీకెండ్. ఇప్పుడు ఇక్కడ దొరికిన ప్రతి అడ్డగాడిగా చెప్పేది ఇదే, ప్రతి అడ్డగాడిగా చెప్పేది ఇదే. మిగతా విషయం వేరే కొట్టి చంపే కానీ ఆరోగ్య విషయంలో మాత్రం ఆరోగ్యం నా తలకాయ మొత్తం. అసలు నువ్వు అడుక్కోవడం తప్పలేదు స్వామి. నువ్వు బతకలేనప్పుడు అడుక్కుంటున్నావు, ఓకే. పిచ్చి మంది ఉన్నారు, నీకు ఇస్తున్నారు, ఓకే. ఈ బట్టలు వేసుకుని అడుక్కోవడం ఏంటి? ఈ బట్టలు వేసుకుని అడుక్కోవడం ఏంటి స్వామి? నువ్వు అంటే ఈ బట్టలు వేసుకుని జ్యోతిష్యం చెప్తారా? జ్యోతిష్యం చెప్తారా? అంటే ఈ స్వామి జ్యోతిష్యుడా? జ్యోతిష్యం చెప్పేవాడా? అరే జ్యోతిష్యం చెప్పేవాళ్ళు నల్ల బట్టలు వేసుకోవాలి ఎక్కడైనా ఉందా? అంటే ఈ వేసుకుంటే రూపాయి దొరుకుతుందని. స్వామి వినండి, ఇట్లాంటి సన్నాసులకి డబ్బులు ఇచ్చే ప్రతి వాళ్ళు కూడా ఇది షేర్ చేయాలి. ఈ
బట్టలు వేసుకుంటే డబ్బులు దొరుకుతాయి అని చెప్పి ఎంత ధైర్యంగా చెప్తున్నారో చూడండి. మన హిందువులకు పట్టిన చీడ పురుగులు ఇవి. పైగా హిందువే, మన హిందువుల ఫోటోలు పెట్టుకుంటున్నారు, హిందువుల జాతకాలు చెప్తున్నారు, మన హిందువుల వీక్నెస్ని క్యాష్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఈ బట్టలు వేసుకుంటే డబ్బులు ఎక్కువ దొరుకుతాయి అని బట్టలు వేసుకున్నారు. 100 చెప్పారు, 100 అదే మాట. ఆ బట్టలు వేసుకుంటేనే డబ్బులు వస్తాయి. ఇచ్చేమని తట్టేస్తున్నారు స్వామి. చేతుల్లో అయ్యప్ప మాల్లో ఉంటారు కదా అందరూ. అయ్యప్ప వచ్చాడు ఈ వీడియోలు 1-4 సార్లు ఇట్లాంటి పనికిమాలిన వాళ్ళు 1-4 వీడియోలు పెట్టేది అందుకే. ఒక్క వీడియో కాకపోతే ఒక వీడియో అయినా షేర్ చేస్తారు, ఎవరన్నా చూస్తారు, వాళ్ళన్నా మారుతారు, తెలుసుకుంటారని చెప్పి ఇవన్నీ పెడుతున్నా. పెట్టినా కానీ ఎరుగొరిలాగా ఇస్తే మీరు పెట్టినట్టు కానీ కొంతమంది ఇవాళ చెప్పారు. మీరు రాగానే సూర్యాపేటలో పట్టుకున్నారు. అది ఇప్పుడుది కాదు స్వామి, ఒక ముందు నిన్న గుడివాడలో పట్టుకున్నారు ఒక ఇద్దరు. వాళ్ళు కూడా క్రిస్టియన్స్. అది కూడా వీడియో చేశా, మన యూట్యూబ్లో పెట్టే గ్రూపుల్లో పెట్టలేదు. కనుక నువ్వేం చేయమంటావు, నువ్వేం చేస్తావు ఇప్పుడు? నేను చెప్పను, నేను చెప్తే మాలేసుకున్నావు నువ్వు, నేను చెప్తే బట్టలు వేసుకుని అనుకుంటావా? ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. నేను చెప్పను, నువ్వు చెప్పేదాన్ని బట్టి నేనేం చేయాలనేది ఉంటుంది. నేను ఏది అన్నావు నువ్వు ఏం చేస్తావో చెప్పు. నువ్వు ఇప్పుడు వరకు జరిగిన కార్యక్రమం చూసావు, ఎంతమంది స్వాములు వస్తున్నారు, ఎంతమంది స్వాములు ఎంత భక్తిగా శ్రద్ధ చేసి వెళ్తున్నారు, ఎంతమంది సేవ చేసుకుంటున్నారు, ఎంతమంది దాతలు వచ్చి ఇక్కడ విరాళాలు ఇవ్వడం కానివ్వండి, స్వాములకి శ్రద్ధ పెట్టడం కానివ్వండి చేస్తున్నారు. మీరు ఈ రకంగా దేశం పడి అడుక్కుంటే ఎవరన్నా ఇట్లాంటి స్వాములను నమ్ముతారా? నమ్మరు ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు హిందువా క్రిస్టియన్వా? హిందువే కదా. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అంటే ఏం చేయాలి? మానేయాలి. క్షణం నుంచి దాన్ని మనం చేసే తప్పును మనం రెండోసారి జరగకుండా ఎక్కడ మళ్ళీ ఉపయోగించకుండా ఎక్కడ వినియోగించకుండా అదే మరొకరికి తెలిస్తే ఒకరికి చెప్పాలి. లేదంటే నాకు తెలిసిన దారిలో సైలెంట్ ముందుకోవడం. స్వాములకి చూసే స్వాములకి అందరికీ కూడా నువ్వు ఏం చేసావు, ఎందుకు వేసుకున్నావు, ఇక ఏం చేయబోతున్నావు, ఇట్లా అడుక్కునే వాళ్ళకి కాదు, ఇట్లా ఈ బట్టలు పట్టుకొని అడుక్కునే వాళ్ళకి నువ్వేం చెప్తావు చెప్పు. సరే దగ్గరికి వచ్చి క్లోజప్ తీయండి సార్, గట్టిగా చెప్పు. అది నాకు అది చెప్పడం లేదు, మీరు అంటారు స్వామి. నేను వీడియో చెప్తున్నాను. యాక్టింగ్ ఏం చేయవసరం లేదు, మామూలుగా చెప్పు. దీనికి డబ్బింగ్ ఏం అవసరం లేదు, మనసులో ఉన్నది చెప్పు. స్వామి ఇవి వద్దు నాకు, ఇలాంటి రెండోసారి చేయను. ఈసారి నుంచి ఎవరు కనపడ్డా నాకు తెలిసిన కాడికి సాతనైనా సాయం చేసి వద్దని చెప్తాను. నా వంతు అయితే ఇది మొత్తం వదిలేస్తాను. తలకాయ బాగాలేదు, ఈ బట్టలు వేసుకుంటే అడుక్కుంటాను ఇప్పుడు దాకా చెప్పావు కదా. చెప్పాను సార్. ఇప్పుడు వదిలేస్తే రేపు పొద్దున మళ్ళీ వెళ్ళి ఇదే పని చేయని ఏంటి గ్యారంటీ? అది కూడా నాకు ఒంట్లో బాగలేక తలకాయ బాగలేదు స్వామి, దానివల్ల చేసుకుని భిక్షాటన చేసిన స్వాముల ద్వారా అది వద్దన్నారు, దాన్ని పని చేస్తున్నాను. మామూలుగా అడుక్కోండి, మాల వేసుకొని అయ్యప్ప స్వామి బట్టలు వేసుకొని అడుక్కోవడం దేనికైనా అడిగేది. మామూలుగా అడుక్కోండి తప్పులేదు, మామూలుగా అడుక్కోండి తప్పుకోండి. మీరు దొంగ మాల వేసుకొని ఈ బట్టలు వేసుకొని అడుక్కోవద్దని చెప్పేది. మామూలుగా అడుక్కోండి తప్పులేదు, మీ హెల్త్ ప్రాబ్లం చెప్పుకోండి, అడుక్కోండి తప్పులేదు. దాన్ని ఈ పని చెయ్యొద్దని చెప్పేది. ఇలాంటి పని నేను చేయను స్వామి. ఇప్పుడు నీకు ఇట్లా డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఈ డబ్బులు ఒకసారి చూపించండి. డబ్బులు మొత్తం ఒకసారి మొత్తం ఇంకో 10 రోజులు పోతే విజయవాడలో 10 రూపాయల నోట్లు 20 రూపాయలు దొరకవు. ఎందుకంటే మొత్తం కట్టలు వీళ్ళ దగ్గర ఉంది. అవును, అయితే వీళ్ళే మాత్రం తీసుకెళ్లి దీన్ని మళ్ళీ కమిషన్ అమ్ముతారు స్వామి. ఇన్ని డబ్బులు నీకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు నువ్వు ఏం చెబుదాం అనుకుంటున్నావు? ఇన్ని డబ్బులు ఇచ్చిన 1000 మంది ఉన్నారు కదా, వాళ్ళకు నువ్వేం చెబుదాం అనుకుంటున్నావు? వాళ్ళకి కూడా మెసేజ్ నేను నోడుతాను చెప్పు. నా నుంచి నమస్కారం చెప్పు, నీ పద్ధతిలో చెప్పు, నీకు అన్నీ తెలుసు కదా, చెప్పు. అందరికి నమస్కారం. ఇప్పుడు మాలేసుకుని వచ్చిన వాళ్ళకి డబ్బులు ఇవ్వమంటావా, ఇవ్వద్దంటావా? అది కూడా చెప్పు. ఈసారి నాలాగా
ఎవరైనా మాల వేసుకుని అయ్యప్ప మాల వేసుకుని అయ్యప్ప మాల వేసుకుని కాదు, అయ్యప్ప బట్టలు వేషం నువ్వు అసలు ఏం చేసి ఎలా మీరు ఏం చెప్పి ఇంకొకసారి నాలాగా ఎవరైనా వచ్చినా కూడా దయచేసి మీరు స్వామి జోగు దండుతున్నామని అడుగుతున్నారు. ఇలా వచ్చి స్వాములకి మీరు చూసి ధర్మం కానీ దానం కానీ చేయొద్దండి. కానీ నేను ఒకటే చెప్తున్నాను, మన హిందూ బంధువులందరికీ కూడా పాపభీతి గల హిందూ ధర్మంలో ఇట్లాంటి వాళ్ళని మన పాపాలు పోగొట్టుకోవడానికి కానీ పుణ్యాలు సంపాదించుకోవడానికి కానీ దేనికైనా కానీ మన దానం ధర్మం చేస్తున్నాం. అపాత్ర దానం, పాత్రులు కాని వారికి దానం చేయడం అనేది నేరం, దోషం కూడా. పాత్ర ఎరిగి దానం చేయాలి. పాత్రులు ఎవరు, దానికి అర్హులు ఎవరు, మనం దానం చేయడానికి ఎవరికి అర్హత ఉంది, మనం ఇచ్చిన డబ్బులు ఎవరికి సద్వినియోగం అవుతాయి, ఎవరు దుర్వినియోగం చేస్తారు, ఇవన్నీ తెలుసుకొని మీ కళ్ళ ముందు చాలామంది ఉన్నారు తినడానికి లేని వాళ్ళు. వాళ్ళకి మాత్రం ఎవ్వరూ కూడా ఒక ఎంగిల్ చేతితో కాకిని కూడా తోలరు. ఇట్లాంటి తెలియని వాళ్ళకి మాత్రం ఇంట్లోంచి వచ్చేసి స్వామే అని చెప్పి తుండు పెట్టేస్తే 10 రూపాయలు వేసేయడం, 100 రూపాయలు వేసేయడం. మనం ఒక స్వామి అయితే చెప్తున్నాడు, భజన పెట్టుకుంటామని చెప్పి ఇంటికి వెళ్ళా అంట నల్లబట్టలు చూసి. ఆ స్వామి 100 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాయంట. కాదు స్వామి, అసలు నువ్వేంటి అట్లాంటివి ఇట్లాంటివి, నీ దగ్గర 1000 రూపాయలు ఆశించి వచ్చాము స్వామి, నీ దగ్గర 1000 రూపాయలు వస్తాయని చెప్పి వచ్చాము స్వామి అని చెప్పి 1000 రూపాయలు వస్తాయి, 1000 రూపాయలు కనీసం వస్తాయని చెప్పి వచ్చామని చెప్పి 500 ఇస్తే కానీ కదలలేదంట స్వామి. డిమాండ్ అడుక్కోవడమేమో తప్పుడు మార్గం, మళ్ళీ దాంట్లో డిమాండ్. నిన్న సంగతి జరిగింది, పెట్రోల్ కొట్టిస్తున్నాను పెద్ద ఆవిడే తిండి కొంటుందని చెప్పి నేను ఇస్తే తీసుకోవాలి. కనీసం ఏంటంటే 10 రూపాయలు కూడా దాటిపోయింది, 10 రూపాయల స్టేజ్ కూడా దాటిపోయింది. 10 రూపాయలు కూడా తీసుకోవాలి. పెద్ద ఆవిడ కదా. మీరు హిందువులందరూ కూడా ఒకసారి గమనించండి, ఈ సిగ్నల్స్లో అడుక్కునే వాళ్ళు కానివ్వండి, పెట్రోల్ బంకుల దగ్గర అడుక్కునే వాళ్ళు కానివ్వండి, గుడుల దగ్గర అడుక్కునేవాడు కానివ్వండి, బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు అడుక్కునేవాడు కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, వాళ్ళది పగలంతా అడుక్కోవడం, సాయంత్రానికి తీసుకెళ్ళి ప్రభుత్వానికి పన్ను కట్టడం, గంజాయి, అసాంఘిక కార్యకలాపాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. మీరు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా దుర్వినియోగం అవుతుంది. ఎవరికన్నా మీరు ఇవ్వాలి అనుకుంటే, దానం చేయాలి అనుకుంటే ఆహార పదార్థాలు దానం చేయండి. ధన రూపంలో దానం చేస్తే మీరు వాళ్ళు చేసే అసాంఘిక కార్యకలాపాల్లో పాలు పంచుకున్నట్టే, ఆ పాపంలో వాళ్ళు తీసుకున్నట్టే. మీరు ఎవరు కూడా మనం ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు తయారవుతున్నారు. ఇట్లాంటి వాళ్ళు ఇవ్వకపోతే ఎవరు రారు కదా. పొద్దు నుంచి సాయంత్రం వరకు తిరిగితే 100 రూపాయలు రాలేదనుకోండి, మరుసటి రోజు వేషం వేరుగా. పొద్దు నుంచి సాయంత్రం వరకు తిరుగుతుంటే ఒక 2 గంటలు తిరిగితే ఇన్ని డబ్బులు వస్తుంటే ఎవడు పని చేస్తాడు? ఇంకా దయచేసి హిందువులందరూ కూడా ఆలోచించండి. ఇట్లాంటి అపాత్ర దానాలు, పాత్రులు కాని వారికి దానం చేయటం అనేది మానుకోండి. ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.